ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దినోత్సవాన్ని ఘనంగా ప్రజల పండుగగా జరపనుంది రేవంత్ సర్కార్. గత 10 ఏళ్లుగా రాష్ట్ర అవతరణ దినోత్సవం కేవలం కార్యక్రమాలు, ఉత్తమ అవార్డులకే పరిమితమైంది. అయితే ఈసారి వేడుకల్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ భూభారతి నియామక పత్రాలు, రాజు యువ వికాసం పథకంతో నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా లాంటివి మరెన్నో కల్పించనున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జిల్లా మొత్తం కూడా ముస్తాబై అని చెప్పవచ్చు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేపు ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు, నిరుద్యోగులకు రాజీవ్ వికాస లబ్ధిదారులకు ఎంపిక, ఇటు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు కూడా రేపు మంజూరు కార్యక్రమం. మొత్తం జిల్లాలో చాలామంది నిరుపేదలు ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంగా సంబరపడే రోజు రేపు అవతరించబోతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం మన జిల్లా కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాము. దీనికి సంబంధించి ఏర్పాట్లు, దీనికి సంబంధించిన మొత్తం పూర్తి ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే గత 10 ఏళ్ల కాలంలో కూడా మనం ఏ అవతరణ దినోత్సవం చూసుకున్నా కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు చూడడం, దీంతో పాటుగా బెస్ట్ ఎంప్లాయీస్ అవార్డు ఇవ్వడం అనేది గత 10 ఏళ్ళుగా చూసాం. కానీ ఇప్పుడైతే రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత కేవలం సంబరాలే కాదు, అవార్డులే కాదు, నిజంగా అవతరించిన రోజు అందరికీ లాభం జరగాలి, ప్రతి ఒక్కరి ముఖాల్లో ఆనందం చూడాలనే సంకల్పంతో ఈ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంగా నిర్వహించాలనే సంకల్పం తలపించింది. ఈ నేపథ్యంలో గతంలో ఇబ్బందులు పడ్డ ధరణికి సంబంధించిన రైతులు కానీ రైతులలో వారి కష్టాలను తీర్చేందుకు భూభారతం కూడా ప్రతిష్టాత్మకంగా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. దీంతో పాటుగా ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో వారికి రాజు యువ వికాసం అనే ఒక కొత్త నిరుద్యోగ యువకులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కూడా ఆ స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేసి ఎన్నో 6 గ్యారెంటీలను కూడా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం గత 10 ఏళ్ళుగా కూడా కేవలం అవార్డు ఇవ్వడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేసాం. కానీ ఈసారి ఒక వినూత్న పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అంటే కేవలం వేడుకలకే కాదు, ఎంతో ప్రజల్లో, నిరుపేదల్లో, ఇటు యువకుల్లో, రైతుల్లో ఆనందం చూడాలనే సంకల్పంతో ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కూడా నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. అడిగి తెలుసుకుందాం సార్ ఎట్లా జరుగుతుంది ఏర్పాట్లు, రేపు అసలు ఎలా ఉంది దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏంది, మన ముఖ్య కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం కోసము మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, జిల్లా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము రేపు ఇక్కడ ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గౌరవ రామచంద్ర నాయక్ గారు జెండా ఆవిష్కరణ చేస్తారు. దాంతోపాటుగా ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల సంక్షేమం కోసము ఏర్పాటు చేసినటువంటి భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రారంభించడం జరుగుతుంది రేపటి నుంచి 20వ తారీఖు వరకు. అలాగే జీపీఓ నియామక పత్రాలను అందజేయడం జరుగుతుంది. అట్లా ప్రభుత్వం చేపట్టినటువంటి 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు మరింత క్షేత్రస్థాయిలో వేగవంతమైన న్యాయమైన సేవలు అందించడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను 6 గ్యారంటీల పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు అయితేంది, రాజు యువ వికాసం అయితేంది, ఇలా మహిళా శక్తి, ఇలా అనేక అభివృద్ధి పథకాలను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మన జిల్లా ప్రగతి, ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేక ప్రసంగం కాపీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అతిథులను ఇక్కడ జిల్లాకు చెందిన అతిథులను, ప్రజాప్రతినిధులను, ప్రజలందరినీ ఇక్కడికి సాధారణంగా ఆహ్వానిస్తాం. ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాము, సిద్ధంగా ఉన్నాము. జిల్లా యంత్రాంగం మొత్తానికి గతంలో కంటే ఈ ఏడాది కేవలం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా జిల్లాలో సాధించిన అభివృద్ధిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అన్ని కార్యక్రమాలు కూడా చేశామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, రాజీవ్ వికాసం, జీపీఓ నియామక పత్రాలు, భూభారతి రెవెన్యూ సదస్సుల ప్రారంభం కూడా ఈ రేపు కలెక్టర్ వేదిక కూడా ప్రారంభిస్తున్నట్లు డిపిఆర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి.